ఇవాళ నేను మీకు పింపుల్స్ దట్ కెనాట్ బి సీన్ బట్ క్యాన్ బి ఫెల్ట్ ఈ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. సో మైల్డ్ యాక్నే అంటే కామెడోనల్ యాక్నే గ్రేడ్ 1 యాక్నే వచ్చినప్పుడు చాలా మందికి కూడా కొంచెం లాక్ స్కిన్ ఉన్న వాళ్ళకి లేదంటే కాస్త థిక్ స్కిన్ ఉన్న వాళ్ళకి మనం ఫీల్ చేయగలం కానీ చూడలేము. సో ఇలాంటి యాక్నే ఉన్న వాళ్ళకు కూడా స్కారింగ్ టెండెన్సీ చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ పిక్ స్కార్స్ అంటే బాగా షార్ప్ బేస్ ఉండే స్కార్స్ ఫార్మేషన్ ఈ కొమెడోనల్ యాక్నే ఉన్న పేషెంట్స్ లో చాలా వరకు మనం చూస్తూ ఉంటాము. సో ఈ యాక్నే విచ్ క్యాన్ బి ఫెల్ట్ అంటే మనం ఇలా ముట్టి చూసినప్పుడు చిన్న చిన్న దద్దుల లాగా చిన్న చిన్న హార్డ్ నాడ్యూల్స్ లాగా మనం ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఇది చాలా వరకు జెల్ అప్లికేషన్ తో పీల్స్ అప్లికేషన్ తో మోనోథెరపీలా తగ్గదు. ఇక్కడ మనము రెటనాయిడ్స్ ఓరల్ గా యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు లేని యాక్నేకి డాక్టర్ ఎందుకు రెటనాయిడ్స్ రాస్తున్నారు అంటే అది మీ ఫ్యూచర్ స్కారింగ్ అవాయిడ్ చేయడానికి అని మీరు అర్థం చేసుకోవాలి. మొన్న మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పేషెంట్ అంటున్నారు నాకు యాక్టివ్ యాక్నే ఉంది, డాక్టర్ ఫొటోస్ చూపించండి, కానీ నేను 1 వీక్ ఐసోట్రాయిన్ వేసుకుంటాను, నాకు తెలుసు నా యాక్నే తగ్గిపోతుందని. సో అది వేసుకున్న తర్వాత నాకు ఫ్రాక్షనల్ CO2 చేయాలి, అది ఎన్ని సెషన్స్ పడతాయో డాక్టర్ని అడగండి. సో మీరు 1 వీక్ ఐసోట్రెటినాయిన్ వాడితే యాక్నే తగ్గిపోతుంది అనేది అది అపోహ. ఇట్ టేక్స్ 3 to 6 వీక్స్ మనం ఓరల్ రెటనాయిడ్స్ యూజ్ చేసినప్పుడు. అండ్ మీకై మీరు వాడే మెడిసిన్ కాదు అది. డాక్టర్స్ మీకు దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా, ఆర్ యూ ద రైట్ పేషెంట్, మీ ఏజ్ కరెక్టా లేదా, మీ జెండర్ కరెక్టా లేదా, మీరు మ్యారీడా కాదా, ఇవన్నీ చూసుకొని రాసే డ్రగ్స్ అవి. సో ఆ మెడిసిన్స్ ని మీకై మీరు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ మీ యాక్నే ఇంకా తగ్గక ముందే మీ స్కారింగ్ ఏ గ్రేడ్ లో ఉందో మనకు అర్థం కాదు. సో ఫస్ట్ యాక్నే మొత్తం తగ్గే వరకు వెయిట్ చేసి 1 month తర్వాత మనము ఫ్రాక్షనల్ CO2 లేజర్ చేయడం అనేది కరెక్ట్. యాక్టివ్ యాక్నే పైన లేజర్ చేసినప్పుడు మనకి అప్రోప్రియేట్ రిజల్ట్స్ రాదు. అంటే మనం ఏదైతే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ నుంచి అంత రిజల్ట్స్ రాదు. ఇది ఫ్యాక్ట్. కాబట్టి మనం ప్రాపర్గా యాక్నే ట్రీట్మెంట్ తీసుకోవాలి, కాజటివ్ ఏజెంట్స్ ఆపాలి, మీకు వేరే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. అది చూసిన తర్వాతనే మనం స్కార్ ట్రీట్మెంట్కి ప్లాన్ చేసుకోవడం అనేది కరెక్ట్ ప్రాసెస్.